मेडचल स्थित जगदम्बा ज्वेलर्स पुलिस स्टेशन के बाजू में मौजूद दिन दहाड़े लुटेरों ने चोरी की वारदात को अंजाम दिया। आज दोपहर 1:20 से 1:45 के बीच दो चोर काली कलर की पल्सर बाइक पर बुर्का पहनकर जगदम्बा ज्वेलर्स में धारदार हथियार के साथ अंदर आए और दुकान मालिक शेषमल चौधरी के ऊपर हमला किया। इस बीच दुकान के मालिक कूदकर दुकान से बाहर निकले और चिल्लाने लगे। ये सब देखकर चोर अपनी बाइक पर फरार हुए और मालिक का हॉस्पिटल में इलाज जारी है और फिलहाल खतरे से बाहर है। नवभारत समाचार से नरेश पांडे की रिपोर्ट। పోలీస్ స్టేషన్ పక్కనే అంటే పోలీస్ స్టేషన్ కి జస్ట్ ఒక 50 మీటర్ కూడా గోల్డ్ షాప్ ఉండదు, పక్కనే ఉంటుంది జగదంబా జ్యువెలరీ షాప్. ఆ షాప్ లోపల నిన్న మధ్యాహ్నం అంటే దాదాపు 140 అవుతుంది. 140 ఆ సమయంలో ఇద్దరు బైక్ పైన వస్తారు. వెనుక కూర్చున్న వ్యక్తి గుర్రా వేసుకుని ఉంటాడు. షాప్ లోపల వెళ్ళి పెద్ద రాబరీ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. షాప్ లోపల వెళ్ళి ఆ షాప్ ఓనరు ఆయన ఏం పేరు శేషారాం గారు, ఆయన షాప్ ఓనరు, ఆయన పైన కత్తితోని దాడి కూడా చేశారు. కానీ ఆయన డేర్ చేసి షాప్ లోపల వచ్చి ఆయన అరుస్తే ఆ ఇద్దరు దొంగలు భయపడి బయట వచ్చే వాళ్ళు కొట్టిపోయినారు. దురదృష్టం ఏంటంటే పోలీస్ స్టేషన్ పక్కనే భయం లేక ఎంత పెద్ద వాళ్ళు పని చేసినారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క వ్యక్తి అడుగుతారు. పోలీస్ పైన మాకు నమ్మకం ఉంది, వాళ్ళు ఈ కేసులో ఉన్నారు, 24 అవర్స్ ముందే వాళ్ళకి పట్టుకుంటా అన్నారు. కానీ ఇప్పటివరకు అయితే రిజల్ట్ రాలేదు. ఇప్పుడే ఇన్స్పెక్టర్ గారు అడిగితే ఆల్రెడీ మొత్తము ఎవరున్నారు ఏంటి తెలిసిపోయింది, సాయంత్రం వరకు రిజల్ట్ ఇస్తామని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది చెప్తారు. ఇది ఒక్క దొంగతనం కాదు, గతంలో కూడా చాలా ఇట్లాంటి రాబరీ జరిగింది. 2011లో కూడా ఇట్లాంటి పక్కనే చౌరస్తాలో కూడా షిఫ్ట్ చేసి కూడా రాబరీ చేయించే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఒకవైపు షాపులు ఓనర్లు భయపడుతున్నారు, నిన్నటి నుంచి ఆల్ గోల్డ్ షాప్ మొత్తం బంద్ పెట్టుకున్నారు. ఇంకోవైపు హిందూ దేవాలయం పైన కూడా వాళ్ళు దాడి చేస్తున్నారు, గుళ్ళు కూడా మొదలుపెట్టినారు. పక్క డెబిల్పురలో సీతారాము మంచి ఒక విగ్రహాలు దాన్ని కూడా వాళ్ళు మొదలుపెట్టినారు. అసలు ఇది ఎవరు చేస్తున్నారు దానిపైన కూడా పోలీసు అధికారులు సీరియస్గా ఎంక్వైరీ చేయాలని నేను పోలీసు అధికారులకు రిక్వెస్ట్ చేస్తున్నా. అంత త్వరగానే ఈ దొంగలకి మీరు పట్టుకుంటారని ఒక విశ్వాసం ఉంది. ఎంత తొందరగా అంత తొందరగా మీరు పట్టుకోండి. ఎప్పటి వరకు మీరు పట్టుకుంటారు అప్పటి వరకు మేము మీకు సహకారం చేస్తాం. ఒకవేళ మీరు ఫెయిల్ అయితే మాకు చెప్పండి, అలా మా స్టైల్లో మేము వెళ్తాం. ఎక్కడ ఉంటారు ఏంది వాళ్ళకి మేము పట్టుకొని మీకు ఇస్తామా ఏం చేస్తాం కానీ పోలీస్ అధికారులు రిక్వెస్ట్ ఇంత తొందరగా వీళ్ళకి పట్టుకోవాలని పోలీస్ అధికారులు